రాష్ట్రంలో రోజు రోజుకు ఎండలు మండుతున్నాయి. పెరిగిన టెంపరేచర్లతో జిల్లాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. పొద్దంతా ఎండలకు జనం అవస్థలు పడుతున్నారు. మరోవైపు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. హై టెంపరేచర్లతో తెలంగాణ నిప్పుల కుంపటిలా మారింది. ఉదయం 9 గంటల నుండే ఎండల తీవ్రత కొనసాగుతుంది. ఎండవేడితో వడగాల్పులతో జనం ఇబ్బంది పడుతున్నారు. హైదరాబాద్తో పాటు జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్స్. సాయంత్రం తర్వాత వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, వరంగల్, ములుగు, మంచిర్యాల్, జగిత్యాల జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందన్నారు. హైదరాబాద్ లో 41 నుంచి 43 డిగ్రీల వరకు టెంపరేచర్లు రికార్డవుతాయని తెలిపారు. మే 3 తర్వాత ఈస్ట్ సెంట్రల్ తెలంగాణ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని చెప్పారు. ఆ తర్వాత నెమ్మదిగా హీట్ వేవ్స్ తగ్గుతాయని చెప్పారు వాతావరణ శాఖ అధికారులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో టెంపరేచర్లు రికార్డవుతున్నాయి. నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ లో 46 డిగ్రీల టెంపరేచర్లు రికార్డు కాగా జైనత్ లో 45.9 డిగ్రీలు నమోదయ్యాయి. పెరిగిన ఎండలు, ఉక్కపోతతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఎండల తీవ్రతతో వ్యవసాయ పనులకు వెళ్లే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎండ పడుతుందమ్మా, తావేలు పెట్టుకుంటాం, అన్ని కట్టుకుంటాం, ఇంకా బాగా ఎండ పడుతుంది. బాగా పొద్దుమాట పోతుంది, సాయంత్రం వస్తున్నాను, ఎండకి పోతున్నాం. ఎండకు పోకులేరు మా ఊళ్ళే, పోకులే ఎండకు చక్కెర వస్తుంది. నీళ్ళు తాగకుండా ఉంటుంది, గట్ట కడుపుని వస్తుంది. నీళ్ళు ఆవిడకు నీళ్ళు లెక్క తాగకుండా ఉన్నది సారు. ఇంకా పోయిన చక్కెర వస్తుంది, నీళ్ళు తాగము, అన్నం తినము, ఏం తినము, పడిపోతాం ఇంటికి పోతే. అన్ని బాగా ఎండలు ఉన్నాయి. మరి బాగా అన్నది ఎట్లా తోడుకు అయితే బట్టలు వెళ్ళాము, ఇంటికి పోతామని గ్యారెంటీ లేదు. ఇంటి నుంచి వచ్చి నుంచి కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఎండలు మండుతున్నాయి. 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటడంతో జనం బయటకు రావడానికి జంకుతున్నారు. వేడిగాలులు, ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మధ్యాహ్నం సమయంలో రోడ్లు ఖాళీగా మారుతున్నాయి. చిరు వ్యాపారులు ఎండల తీవ్రతకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాపాడుకుంటా నీడ పట్టుకుంటాను అట్లా చెమట పోవడం మొత్తం బాగా అనిపోవడం. పంక రిపేర్ చేస్తానికి వచ్చింది. ఎండ విపరీతమైన ఎండ, చేత కాదు. గాలి ఉంటేనేమో మంచిగా ఉంటుంది. గాలి లేకపోయే వరకు శరీరం అంతా ఉడకపోసి కుదేలైపోతుంది ఎగ్దం. ఎక్కడ దొరకలేదు కాబట్టి ఇంటికాడ ఇంకా విపరీతంగానే ఉంది ఎండ. వడగాలి మంచిగా లేదు, బాగా ఘోరంగా ఉన్నది, బాగా విపరీతంగా ఉన్నది. ఈ ఎండకు పని చేయాలంటే కష్టమవుతుంది, చేయకపోతే నడవదు. మరి నడవది, ఎందుకంటే వాళ్ళకు ఎమర్జెన్సీ ఉంటుంది కాబట్టి చేయాలి. రోజు 2 లీటర్ 3 లీటర్ తాగుతాను. ఎండకు నిర్వహణ తప్ప ఘోరంగా బాగా ఇబ్బంది అవుతుంది. బాగున్నది ఎండ. జగిత్యాల జిల్లాలో ఎండ తీవ్రత భారీగా పెరిగింది. రైతులు, కూలీలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఎండ దెబ్బ తగలకుండా, పనులు ఆగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. కోడిమ్యాల మండలంలో రైతులు పనివేళలో మార్పులు చేసుకున్నారు. ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే వరి కోతలు, వడ్లు నేర్పే పనులు చేస్తున్నారు. తర్వాత ఎండ తీవ్రత పెరుగుతూ ఉండటంతో 10 గంటల నుంచి పనికి బ్రేక్ ఇస్తున్నారు. సాయంత్రం 5 గంటల తర్వాత మళ్లీ పనులు కొనసాగిస్తున్నారు. అలాగే ఎండకు ఇబ్బంది పడకుండా ఓఆర్ఎస్, మజ్జిగ తీసుకుంటూ పనులు చేస్తున్నారు. వరి కొనుగోలు కేంద్రాల దగ్గర చలివింద్రాలు ఏర్పాటు చేయాలన్నారు రైతులు. పొద్దున 7 గంటలకే ఎండలు బాగా విపరీతంగా కొడుతున్నాయి. రైతులకు బాగా ఇబ్బంది అవుతుంది వడ్లు నేర్పడానికి. కానీ పొద్దున లేస్తే వాటర్ తోటి బతుకు ఉన్నది. ఇప్పుడు ఇక్కడ వాటర్ చలివేంద్రం కూడా ఏర్పాటు చేయాలి. వరి కొనుగోలు కూడా జల్దీ చేయాలి. ఎండకు గ్లూకోజ్ ప్యాకెట్ తాగడం, ఏదైనా హాస్పిటల్కి పోయి ట్యాబ్లెట్స్, జరబ్ గోళీలు కానీ అవి 10 కాగానే ఇక ఎండ బాగా పడుతుంది. 9:30 10 వస్తాం. వచ్చి ఫస్ట్ ఇవి పరదలు ఉంటాయి తీసేసి సమానం చేసి మంచిగా నేర్పుకుంటాం. నేర్పుకొని తాపుకోసరి, గంటకోసారి కాలువలు లెక్క అటు ఇటు దున్నుతాం. దున్నినాక మనకు దూపు అవుతుంది కదా. ఈ ఎండకు తాగినప్పుడల్లా ఒక 1/2 లీటర్ 1/2 లీటర్ నీళ్ళు అవుట్ అవుతుంది ఒకటేసారి. అంత అండగనం అవుతుంది దూప, ఎండ బాగా కొడుతుంది కాబట్టి. ఇక అటు ఇటు మనకు సాయంత్రం వరకు 20 లీటర్ బాటిల్ వస్తుంది, 2-3 లాస్ట్ ఇంత లోపలనే. మధ్యాహ్నంతో పెరుగు తీసుకొచ్చుకుంటాం, మజ్జిగ చేసుకుంటాం, తింటాం. అన్నం తిని 12 నుంచి 2:30 పావుదాకా 3 దాకా కొంచెం రెస్ట్ తీసుకుంటాం. మధ్యలో రెస్ట్ తీసుకున్నాక మళ్ళీ 3 అయినా 2:30 పావుదాకా 3 అయినా ఖచ్చితంగా 3 వరకు మళ్ళీ ఇప్పుడు వచ్చి చాలు చేసి మళ్ళీ కాళ్ళు పట్టుకోడు, మళ్ళీ నేర్పుకోడు, చదువుకుంటాం. నార్మల్గానే ఉన్నాం ఇప్పటికైతే. ఇక కొంచెం ఎండ కొడుతుంది కాబట్టి ఇక మనసులో కొంచెం గవర్ అయినట్టు కొంచెం అనిపిస్తుంది. కానీ ఇంటికి వెనక మళ్ళీ చల్ల చేసుకొని తాగుడు, తినేటి వస్తువులు కూలి కొంచెం
మనకు తినబుద్ధి అయ్యేటట్టు తింటున్నాం అంతే. భానుడి ప్రతాపంతో ఉత్తర తెలంగాణ అట్టుడుకుతోంది. మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో 45 డిగ్రీల హై టెంపరేచర్లు నమోదవుతున్నాయి. దీంతో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రద్దీ ప్రాంతాల్లో స్వచ్ఛంద సంస్థలు ఉచిత తాగునీరు, మజ్జిగ, పెరుగన్నం పంపిణీ చేస్తూ ప్రయాణికుల దాహం తీరుస్తున్నారు. ప్రపంచంలోనే మన మంచిర్యాల 18వ స్థానంలో ఉన్నాం. అందులో మన స్టేట్లో అత్యధికంగా ఉష్ణోగ్రత ఓన్లీ మంచిర్యాలలోనే ఉంది. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. రోడ్ల మీద అవి తిరగడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా ఈ యొక్క ఎండలను దృష్టిలో పెట్టుకొని అఖిల భారత అయ్యప్ప సేవా సమితి తరపు నుంచి మేము ఈ యొక్క చౌరస్తాలో అందరికీ దారిన పోయే ప్రజలందరికీ కూడా పెరుగుతో అన్నం చేసి వారి యొక్క శరీరాన్ని చల్లబరచడానికి మా యొక్క ప్రయత్నంగా మేము చేస్తున్నాం. డైలీ 200 నుండి 300 మంది వరకు వచ్చి స్వీకరిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఒక 41 రోజుల దాకా చేద్దామని అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో మేము అందరం అనుకున్నాం. దాతల సహాయ సహకారాలతోటి ఇది రోజు సాగుతుంది. ప్రతిరోజు 12:30 నుంచి దాదాపు 1:30-2 వరకు కార్యక్రమం కొనసాగిస్తున్నాము. ఈ పెరుగన్న కార్యక్రమం, ఉచిత పెరుగన్న కార్యక్రమాన్ని గత 5 సంవత్సరాల నుంచి ఏబీఐబీ తరఫున చేస్తున్నాము. దాదాపు ఒక 250 నుంచి 300 మంది దాకా ప్రతిరోజు వస్తున్నారు. చాలా మంచి కార్యక్రమం అనుకొని ముందుపడి అయ్యప్ప సేవలో నిమగ్నమై అయ్యప్ప నామస్మరణ కలిగేలా ముందు వచ్చి చేస్తున్నాము. మన మంచిర్యాల పట్టణంలో చూస్తే అయితే రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అలాగే నిన్న మొన్నటి నుంచి కూడా మనకు సోషల్ మీడియాలో చూస్తున్నాం. ప్రపంచంలోనే 14వ స్థానంలో ఉన్నామని చూపెడుతుంది. కావున దీని గురించి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఇంకా కొన్ని చలివేంద్రాలు అట్లనే కొన్ని నీడలు ఏర్పాట్లు చేయాలి. జిల్లాలో ఎండవేడికి జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భానుడి భగభగలకు బేజారవుతున్నారు. రాష్ట్రంలో హీట్ వేవ్స్ కు ఛాన్స్ ఉండటంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు.